సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. పంట రుణాలు మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని అధికారులకు సూచించామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని చెప్పారు. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసాతో పాటు ఇతర పథకాలపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు కదా, ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఈరోజు 2వ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో పలు కీలక విషయాలను తాను తీసుకునే నిర్ణయాలపైన, పాలనా వ్యవహారాలపైన ప్రధానంగా మీడియాతో మాట్లాడారు. ఆఫ్ ద రికార్డ్ దానిలో ప్రధానంగా రుణమాఫీ 4 రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే పంట రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అనేది ప్రధానంగా చెప్పారు. అంటే రేషన్ కార్డు కుటుంబానికి సంబంధించి గుర్తింపు కోసం మాత్రమే రేషన్ కార్డు అనేది ప్రధాని చెప్పారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందంటూ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మొదట కూడా అదే చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇప్పుడు కూడా నా మాట కట్టుబడి ఉంటామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. దానిలో భాగంగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ తెలిపారు. మరోవైపు విద్యుత్ కొరతపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయనేది ప్రధానంగా చెప్తున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కరెంటు ఉండటం లేదంటూ కూడా దీని ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చేందుకు విద్యుత్ను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ అంతరాయం కలిగింది, గతంలో విద్యుత్తు కరెంటు పోయేది కాదంటూ కూడా ప్రచార సభల్లో కానీ కొన్ని మీటింగ్లలో కూడా బీఆర్ఎస్ దీని ఒక అస్త్రంగా వినియోగించుకోవాలని, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో విద్యుత్కు అంతరాయం కలుగుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలపై, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి ఒకంత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇక బడ్జెట్కు సంబంధించి అధికారంలో వచ్చేసరికి ప్రతి సంవత్సరం జరిగే నిర్వహణ పనులు జరగడం వల్ల అంతరాయం ఏర్పడింది అనేది, అంటే విద్యుత్ సమస్యకు సంబంధించి ఏదైతే నిర్వహణ పనులు ఏవైతే చేపడుతూ ఉన్నారో విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి, దానివల్ల అక్కడక్కడ కొంత నిర్వహణ పనుల వల్ల అంతరాయం ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా పవర్ కట్స్ లేవు అనేది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన ప్రధాన ఉద్దేశం త్వరలోనే కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి, బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి. గతంలో ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి విడుదల చేయడం ద్వారా రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నిధుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ముందుగానే ఆ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తే బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను, నా మంత్రులందరూ కూడా ఢిల్లీ వచ్చాం. వారందరూ కూడా ఎవరికి వారు ఆయా శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నేను కూడా 4 కేంద్ర మంత్రులను కలిశాను. బడ్జెట్లో తమకు కేటాయింపులు చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రధానంగా కేంద్ర మంత్రుల దృష్టికి అన్ని విషయాలను తీసుకువెళ్ళామంటూ కూడా తెలిపారు. బడ్జెట్ సమావేశాల తర్వాత వెళ్తే బడ్జెట్ సమావేశాలు అయిపోయాయి కదా, ముందు చెప్పాల్సిందని ఏదో ఒక సాకు చూపుతారనే ఉద్దేశంతోనే ఎన్నికలైన వెంటనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఎన్నికలైన వెంటనే ఢిల్లీ బాటపట్టి రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారం గురించి ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకువచ్చాననేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. దానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ తన మంత్రులు అలాగే ఎంపీలు కూడా తీసుకుని వెళ్ళానని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే తెలంగాణలో బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడతాము. గత ప్రభుత్వంలో లాగా అంచనాల వ్యయాలకు ఎక్కువగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం, అటువంటి లోపాలు మా ప్రభుత్వంలో జరగవు. వాస్తవాలకు అనుగుణంగానే బడ్జెట్ను ప్రవేశపెడతామనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సులు, ప్రధానంగా అధికారంలోకి వచ్చే సందర్భంలో ఎన్నికల ప్రచారంలో ఉచిత బస్సుకు సంబంధించి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని దాన్ని ఇంప్లిమెంట్ చేశాము. దాని ద్వారా రెవెన్యూ అనేది పెరిగింది అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుందంటూ కూడా తెలిపారు.
30% నుంచి ఆక్యుపెన్సీ రేషియో 80% పెరిగిందని, దీనివల్ల ఆర్టీసీ నిర్వహణ నష్టాలు అనేవి తగ్గాయి. ఆర్టీసీకి సంబంధించిన నిర్వహణ వ్యయం ఏదైతే ఉంటుందో దాని గతంలో నష్టాల బాటలో ఉండేది, కానీ ఇప్పుడు ఆ నష్టాలు అనేవి లేవు అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పారు. గత అప్పులతో సంబంధం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లాభాలలో ఆర్టీసీ నడుస్తుంది. గతంలో నష్టాల్లో ఉండేది, ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లాభాల్లో నడుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం ఉన్న సంక్షేమానికి మాత్రం, అంటే రాష్ట్రానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ, ఆర్థికంగా అప్పుల్లో ఉన్నప్పటికీ మాత్రం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామనేది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ తర్వాత రైతు బంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామని, మండలాలు రెవెన్యూ డివిజన్ల విషయంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక బీసీ కమిషన్ పదవీ కాలంలో ఆగస్టుతో పూర్తి కావస్తున్న నేపథ్యంలో కొత్త వారిని నియమించి తర్వాత కులగణన చేస్తామంటూ కూడా సీఎం చిట్చాట్లో తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం సంబంధించిన వాస్తవాలు అసెంబ్లీ ముందుకు తెస్తాము, చర్చల తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక నిపుణుల సూచనల మేరకు ముందుకు వెళ్తామనేది తెలిపారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులో ఉంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి కుంటుపడింది, కానీ అప్పుల పాలైంది రాష్ట్రం అనేది చెప్పదలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానిలో భాగంగా 7 లక్షల కోట్లు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఆ అప్పుల ఊబిలో నుంచి బయటపడాలని కృషి చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మరో 1 లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. నెలకు 7,000 కోట్లు అప్పు కడుతున్నాం. తాము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు గతంలో ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసిందో 7 లక్షల కోట్లు, దానికి సంబంధించి నెలకు 7,000 కోట్ల వరకు అప్పులు కడుతున్నాం. రాష్ట్రం విడిపోయినప్పుడు నెలకు 600-500 కోట్లు కట్టేవారు. గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నెలకు 6,500 కోట్లు కట్టేవారు, కానీ మేము ఇప్పుడు 7,000 కోట్లు కడుతున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక అవకాశం ఉన్నంత వరకు వడ్డీ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక 1% వడ్డీ తగ్గిన నెలకు 700 కోట్ల భారం అనేది తగ్గుతుంది. దాని అనుగుణంగా కూడా కొన్ని చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే తక్కువ వడ్డీకి ఇచ్చేవారి నుంచి డబ్బులు తీసుకుని ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చిన అప్పులు తీర్చేస్తాం. ఎక్కడైతే తక్కువ వడ్డీకి అప్పులు దొరుకుతాయి రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ వడ్డీలు తీసుకొచ్చి, ఎక్కడైతే ఎక్కువ వడ్డీలు తీసుకొచ్చామో అప్పు అక్కడ కట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు, కేంద్ర మంత్రులు ఇప్పటికే కలిశారు. దానికి సంబంధించి మనం చెప్పాం. ఇక రాజకీయాల విషయానికి వస్తే మొత్తం తెలంగాణలో మహిళలకు పీసీసీ పదవి ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది. పీసీసీ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. నిన్న రాత్రి కూడా కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి కూడా సమావేశమయ్యారు. మరొకసారి ఈరోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. యాక్చువల్గా ఈరోజు వరంగల్ టూర్ ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక పనులు ఉన్న నేపథ్యంలోనే ఆ టూర్ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. రేపు తెలంగాణ వరంగల్ టూర్కు వెళ్ళబోతున్నారు. ఈరోజు కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి అక్కడి నుంచి వరంగల్ వెళ్లేందుకు మొత్తం ఏర్పాట్లు చేశారు. మొత్తం అంటే మహిళలకు ఇస్తే ఎలాగుంటుందనే దానిపై కూడా ఆలోచిస్తున్నాము. అధిష్టానం కూడా దృష్టిలో అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇక ఫిరాయింపులు తెలంగాణలో ఒకటే ప్రత్యేకం కాదు, అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు అనేది జరుగుతూ ఉన్నాయి. కేవలం ఒక ప్రత్యేకం తెలంగాణకి కాదనేది ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఫిరాయించారు. గతంలో టీడీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు 4 ఎవరైతే ఉన్నారో వారిని కూడా బీజేపీ విలీనం చేసుకుందనేది సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లు తెలిపారు. ఇక మోడీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తే ఎవరూ ప్రశ్నించలేదు, కానీ మహిళలు, రైతులు, పేదలకు ఇస్తే మాత్రం తప్పుపడుతున్నారంటూ కూడా ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నారు. అంటే అవసరం ఉన్న వాటికి మాత్రమే, సంక్షేమ పథకాలకు మాత్రమే ఇక్కడ మేము ఖర్చులు పెడుతున్నాము, దుబారా ఖర్చులు పెట్టడం లేదు. గత ప్రభుత్వంలో మేము ఎటువంటి దుబారా ఖర్చులు పెట్టడం లేదనేది సీఎం రేవంత్ రెడ్డి తెలుపుకున్నారు. మరో ముఖ్యమైన విషయం, తెలంగాణలో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగానే నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటు పీసీసీ నిర్ణయంలో కానీ మంత్రివర్గ విస్తరణ, మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా ఎప్పటికో తెలుస్తుంది. కానీ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అనే దానిపై మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. మహిళలకు ఇస్తారా, లేకపోతే సామాజిక వర్గాల వారీగా మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలిపారు. దానిలో భాగంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 2 పేర్లు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి, మధుయాషి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్. అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి
ఎంపీ బలరాం నాయక్ అలాగే సంపత్ కుమార్ వీరిద్దరి పేర్లు తెర మీదకి వస్తాయి. కానీ బీసీ సామాజిక వర్గానికే పీసీసీ పదవి అనేది ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటికిప్పుడైతే పీసీసీపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. అంటే జూలై ఆగస్టు వరకు కూడా దీనిపై ఒక నిర్ణయం ఉండదు అనేది కొంత కాంగ్రెస్ కొంతమంది సీఎం సన్నిహితుల నుంచి కొంత సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు చిట్చాట్లో రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాం, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతమేరకు భారం పడుతుంది, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేము తీసుకోము, మరోవైపు బడ్జెట్ అనేది బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించి కేంద్రం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో మన నుంచి కూడా వినతులు ఇస్తే తెలంగాణ కూడా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో ముందుగానే కేంద్ర మంత్రులతో నేను నా మంత్రులు ఎంపీలందరం కూడా కలిసాం. కేంద్రంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కూడా కేటాయింపులు ఉంటాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.